ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సర కాలంగా రైతులు అపారమైన నష్టానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తోతాపూరి అనే రకమైన మామిడి పంటకి గిట్టుబాటు ధర లేక వేలాది మంది నష్టపోతున్నారు. పత్తి రైతులు నష్టపోయారు, మిర్చి రైతులు ఘోరంగా నష్టపోయారు. వర్జీనియా పొగాకు పండించే రైతులు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో 1.4 లక్షల ఎకరాల్లో తోతాపూరి అనే రకమైన మామిడిని పండిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 5 లక్షల టన్నుల మామిడికాయలు ఉత్పత్తి అయినాయి. ఇవి సుమారు 56 రసాలను తీసే సంస్థలు, మామిడి రసాలను తీసుకునే సంస్థలు, ఆ గుజ్జును తయారు చేసే సంస్థలు ఈ రాష్ట్రంలో ఉంటే దాదాపు 28 మాత్రమే పనిచేస్తున్నాయి, 28 మూతపడినాయి. ఈ సంవత్సరం దిగుబడి బాగా రావడంతో రైతులు ఒకవైపున ఆనందపడుతూ ఉంటే మరొక వైపున కిలో రూపాయి నుంచి ₹4 మధ్య ఆయా ఫ్యాక్టరీల దగ్గర అమ్ముకోవాల్సిన దీనస్థితిలో రైతులు చేరారు. మామిడి కోత కోయటానికి అయ్యే కూలి కానీ, ఆ మామిడికాయలని ఫ్యాక్టరీ దగ్గర తీసుకురావడానికి అయ్యే రవాణా వ్యయం కానీ ఇవి కూడా రాని పరిస్థితుల్లో చాలామంది రైతులు 45 సంవత్సరాల వయసున్న మామిడి తోటలను కూడా నరికి వేస్తున్న పరిస్థితి ఎంతో విషాదకరం. ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల మామిడి పంట కొనసాగుతూ ఉంది. భారతదేశంలో ఉత్పత్తిలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశం యొక్క మొత్తం మామిడి ఉత్పత్తిలో 16% ఉత్పత్తి ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల ఈవెంట్లకి ఖర్చు పెట్టే దాంట్లో 10% ఖర్చు పెట్టినా రైతు కళ్ళల్లో ఆనందం కనపడేది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కళ్ళల్లో ఆనందం కనపడటం కోసం యోగాంధ్ర అనే పేరుతో వందలాది కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ యోగాంధ్రని విజయవంతం చేయడానికి 4 రోజుల పాటు శ్రమించారు. కానీ రైతు ఎన్నో వ్యయప్రయాసాలకి, ఎన్నో కష్టాలకి ఎదురు నిలిచి పెట్టుబడులు పెట్టి అప్పులు పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ దీనస్థితిలో ఉన్న తోతాపురి రైతులను ఆదుకోవటంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గిట్టుబాటు ధర ₹12 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో ఆ ₹12 దక్కడానికి అవకాశం లేని పరిస్థితి. ఫ్యాక్టరీలను ₹8 కొనమని ₹4 ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన చేసిన ఆచరణలో అమలు రాని పరిస్థితి. ఈ స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ తోతాపురి పంటని కాపాడుకోవాలంటే ఈ ఫ్యాక్టరీలను మరిన్ని పెంచాలి, ఆ గుజ్జును తయారు చేసే సంస్థలను అభివృద్ధి చేయాలి, వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అదేవిధంగా ఒక మ్యాంగో యార్డ్ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలి. మ్యాంగో పరిశోధన సంస్థల్ని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో మ్యాంగో రైతులు వారి తోటల్ని నరికివేసే స్థితి రాకుండా చూడాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. చిత్తూరు జిల్లాలో అనేక మంది రాజకీయ నేతలు ఈ తోతాపురి మామిడి గుజ్జును తయారు చేసే ఫ్యాక్టరీలని నిర్వహిస్తూ ఉన్నారు. వీరందరూ ఐక్యమై రైతు నుంచి మామిడి పండ్లు కొనే టైం వచ్చేటప్పటికి ధరలను విపరీతంగా తగ్గించి రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల ఈవెంట్స్కి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ధరల స్థిరీకరణ నిధి నుండి తోతాపురి రైతుల్ని కాపాడాలని, వారికి మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన ₹12 గిట్టుబాటు ధర వెంటనే అమలు చేయాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.